హలో అండి, అందరికీ నమస్కారం. శ్రావణి వంటిల్లుకి స్వాగతం. ఈరోజు వీడియోలో చక్కెర పొంగలి టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ చక్కెర పొంగలి దసరా నవరాత్రులలో మొదటి రోజు అంటే శ్రీ స్వర్ణ కవచ అలంకృత దుర్గాదేవికి నైవేద్యంగా చేసి సమర్పించుకుంటారండి. మరి ఈ చక్కెర పొంగలి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. 3/4 కప్పు రైస్ అలాగే 1/2 కప్పు పెసరపప్పు తీసుకొని విడివిడిగా వేసుకోండి. ఒక బౌల్లో రైస్ అలాగే ఇంకొక బౌల్లో పెసరపప్పు వేసుకొని వీటిని రెండింటిని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. ఇలా శుభ్రంగా వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులో ఎసరు చూద్దామండి. 1 కప్పు రైస్ తీసుకుంటే కనుక దానికి 3 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఎసరు కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని అందులో శుభ్రం చేసుకున్న పెసరపప్పు వేసుకొని లో ఫ్లేమ్ మీద దోరగా వేయించుకోవాలి. తడి పెసరపప్పు కదండి, ఫస్ట్ కొంచెం అతుక్కుంటాయి, కలుపుతూ ఉంటే కనుక డ్రై అయిపోతాయి అన్నమాట. ఇలా వేయించుకొని వీటిని కూడా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్ని తొలుపుకొని పెట్టుకోండి, లేదంటే ఇంకొక ప్యాన్ తీసుకోండి, లేదా అన్నం వండుకునే గిన్నెని తీసుకొని మనం ఎసర ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఎసర పోసేసుకొని ఒకసారి ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. బాగా మరిగిన తర్వాత ఇందులో శుభ్రం చేసుకున్న రైస్ని వేసుకోండి. వేయించి పెట్టుకున్న పెసరపప్పు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా బియ్యం పెసరపప్పు వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మూతని కొంచెం గ్యాప్ ఉండేటట్టు ఉంచుకొని రైస్ కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు మరొక గిన్నె తీసుకొని ఇందులోకి 1 కప్పు పంచదార వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు కొట్టి ఉంచుకున్న బెల్లంని వేసుకోండి. మనం చక్కెర పొంగల్ చేసుకుంటున్నాం కాబట్టి పంచదార క్వాంటిటీ ఎక్కువ ఉండాలి. ఇందులోనే 1/2 కప్పు వాటర్ని కూడా పోసుకొని మరిగించుకోండి. మీకు పంచదార ఇష్టం లేకపోతే పంచదార 1/2 కప్పు తీసుకోండి, బెల్లం 3/4 కప్పు తీసుకోండి. కానీ చక్కెర పొంగలి కదా, పేరులోనే ఉంది చక్కెర అంటే పంచదార క్వాంటిటీ ఎక్కువ ఉండాలన్నమాట. ఇలా మరిగిన తర్వాత ఇలా మనకి చేతులకి అతుక్కునే అంత పాకం వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఈలోగా రైస్ కూడా చూద్దాము. నేను రైస్ ఒక పొయ్యి మీద అలాగే ఇంకొక పొయ్యి మీద పాకాన్ని పెట్టుకున్నాను. రైస్ కూడా ప్రిపేర్ అయిపోయింది. చక్కెర పొంగలికి రైస్ మనకి మెత్తగా ఉండకూడదండి, పొడి పొడిలాడుతూ రావాలి. చక్కగా రైస్ కూడా పొడి పొడిలాడుతూ వచ్చేసింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం పాకం ప్రిపేర్ చేసుకున్నది వడబోసుకోండి. బెల్లంలో అలాగే పంచదారలో ఏమన్నా నలకలు ఇసుక లాంటివి ఉంటే కనుక వడబోసుకుంటే పోతాయి అన్నమాట. ఇప్పుడు పాకాన్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇందులో ఒక 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని మన ఈ పాకం అంతా దగ్గర పడేంత వరకు లో ఫ్లేమ్ మీద ఉంచుకొని కలుపుకుంటా కుక్ చేసుకోండి. ఈ చక్కెర పొంగలిలో నెయ్యి మంచి రుచినిస్తుందండి. మీరు ఎంత నెయ్యి కావాలంటే అంత నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. చివర్లో బాగా దగ్గర పడిన తర్వాత ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ని వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. మీరు యాలుక్కాయ పొడి వేసుకున్నప్పుడు కావాలంటే కొంచెం చిటికెడంతా పచ్చకర్పూరం కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి ఒక పాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోండి. ఇందులోనే చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. చక్కెర పొంగలిలో ఎండు కొబ్బరి ముక్కలు చాలా టేస్టీగా ఉంటాయండి, మిస్ అవ్వద్దు.
ఈ ముక్కలు వేగిన తర్వాత ఇందులో జీడిపప్పులు కూడా వేసుకొని మరి కాసేపు వేయించుకోండి. చివరిలో కిస్మిస్ కూడా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇప్పుడు వీటిని మన చక్కెర పొంగల్లో వేసుకొని బాగా కలిపేసుకోండి. అంతే, గుమగుమలాడే చక్కెర పొంగలి రెడీ అయిపోయింది. బౌల్లోకి తీసేసుకొని పైనుంచి నెయ్యిని వేసుకొని అమ్మవారికి సమర్పించుకోండి. ఓకేనా, మరి చూసారు కదా, మీరు కూడా ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఈజీ, క్విక్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం శ్రావణి వంటిల్లుని సబ్స్క్రైబ్ చేసుకోండి.